శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదా! అయితే కొన్ని కామెంట్స్‌కి మాత్రమే ఈరోజు నేను ఈ పరిహారాలు అనేది చెప్తానన్నమాట. అయితే అంతకన్నా ముందు చాలామంది మాకు వీడియో ఇంగ్లీష్‌లో వస్తుంది. వీడియో అర్థం కావట్లేదు అంటున్నారు కదా! అయితే అది మీ ఫోన్‌లోనే సెట్టింగ్‌లో ఇప్పుడు మనం వీడియో చూస్తుంటాం. యూట్యూబ్‌లోకి వెళ్ళి వీడియో నొక్కుతాం కదా! వీడియో ఆన్ అయితది కదా! ఆన్ అయినప్పుడు మీకు పైన సెట్టింగ్ అని ఉంటది. అయితే ఆ సెట్టింగ్ నొక్కిన తర్వాత మీకు ఆడియో ట్రాకర్ అని ఉంటుంది కదా! ఆడియో ట్రాకర్ దగ్గర మీకు ఇంగ్లీష్ అని ఉంటుంది. ఆ ఇంగ్లీష్ తీసేసి తెలుగు అని పెట్టుకుంటే మీకు తెలుగులో వస్తుందన్నమాట. చాలామంది మాకు ఇంగ్లీష్లో వస్తుంది అర్థమవుతలేదు అంటున్నారు కదా! అది మీ ఫోన్లోనే ఈ విధంగా నేను చెప్పినట్లు చేసుకోండి, మీకు తెలుగులోనే వస్తుందన్నమాట. అయితే ఈరోజు ఫస్ట్ కామెంట్ ఏంటిదంటే, మాకు ఇల్లు అమ్మడబోతలేదు అంటే మేము ఇల్లు అమ్మాలనుకుంటున్నాము, మాకు ఇల్లు అమ్మడబోతలేదు, వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు అంటారు కదా! ఎవరైతే ఇలా అనుకుంటున్నారో వాళ్ళు శనివారము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మీరు సంకల్పం చెప్పుకోండి. స్వామి, నేను పలానా ఇల్లు అమ్మాలనుకుంటున్నాను, ఆ ఇల్లు అమ్ముడబోతే నేను ముగ్గురికో జంటలకు అంటే బీద జంటలకు నేను వస్త్రదానం చేస్తా. అంటే బీద వాళ్ళు ఉంటారు కదా, చాలా బీద వాళ్ళకు వస్త్రాలు కూడా బట్టలు కూడా వేసుకొని పరిస్థితిలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు నేను వస్త్రదానం చేస్తాను. మీ ఇష్టం, ఒక జోడిక, అంటే 2 జోడీలక 3 జోడీలక అది మీ ఇష్టం. మీ స్తోమతను బట్టి మీరు మొక్కుకోండి. స్వామి, నేను పలానా బీద వాళ్ళకు నేను వస్త్రదానం చేస్తా అని మీరు స్వామివారికి సంకల్పం చెప్పుకొని స్వామివారి పాదాల దగ్గర ఉన్న తులసి ఆకుని తీసుకెళ్ళి మీరు ఏ ఇల్లు అయితే అమ్మాలనుకుంటున్నారో ఆ ఇంట్లో అంటే ఒక మూలన వేస్తూ రండి. అంటే శనివారం తీసుకొచ్చి ఎవరు తొక్కందో ఈ ఇంటి లోపల ఒక మూలన వేస్తే ఎవరు తొక్కరు కదా, మూలలకు ఎవరు పోరు కదా. అయితే అట్లా వేస్తూ ఉంటే మీకు ఆ ఇంటి దోషం అనేది పోయి మీకు తొందరగా ఇల్లు అమ్ముడు పోవడానికి అవకాశం చాలా ఉంటుంది. అయితే ఇది మనము సంకల్పం మాత్రము చాలా స్పష్టంగా అడగాలి స్వామివారిని. అంతేగాని ఏదో అడుగుతున్నాము నమ్మకంతో అట్లా ఉండకూడదు. మాకు అమ్ముడబోతుంది అని మీరు ఖచ్చితంగా బీద వాళ్ళకు దానం చేస్తా, మీ ఇష్టం, మీకు ఎంతో కొంత నేను దానం చేస్తా అని మీరు మొక్కుకోండి. మీకు ఇల్లు అనేది తొందరగా అమ్ముడబోతుంది. రెండో కామెంట్స్ ఏంటిదంటే, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో చాలా కష్టాలు వస్తున్నాయి, అసలుకి ఏంటో మా పరిస్థితులు అర్థం కావట్లేదు అనుకుంటారు కదా. అయితే దీంట్లో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే మనకు కొన్ని కారణ జన్మ కర్మల వల్ల, కొన్ని కర్మల వల్ల అలాంటి ఇబ్బందులు ఒక్కొక్కసారి మనకు వస్తుంటాయి కదా. అయితే ఈ ఇబ్బందులు మనకు ఎలా తొలగిపోవాలి అంటే, ఎవరైతే మాకు చాలా ఇబ్బందులు ఉంటున్నాయి ఇంట్లో, అసలు మాకు కష్టాలు చాలా వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఉదయమే 4కి లేచి మీరు ఇల్లు శుభ్రం చేసుకొని మీరు పూజ చేసుకోవాలి. ఇంట్లో మీరు దీపారాధన మాత్రం ఖచ్చితంగా ఈ టైంలో చేసుకొని మీ యొక్క సంకల్పము మీరు విఘ్నేశ్వర స్వామి ఫోటో పెట్టుకుంటారా, లేకపోతే విఘ్నేశ్వర స్వామి విగ్రహం పెట్టుకుంటారా, మీ ఇష్టం. సరే, లేకపోతే ఫోటో అయితే అందరి ఇళ్ళలో ఉంటుంది కదా. అయితే ఉదయమే లేచి ఎవరైతే మాకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు, ఇంటి యజమానురాలన్నా ఎవరైనా సరే ఉదయమే 4 గంటలకు ఎందుకంటే ఈ ఇబ్బందులు పడే కంటే ఉదయం 4కి లేచి మన ఇంట్లో మనము ఒక మంచి పని బ్రహ్మ ముహూర్తంలో చేసినవి మనకు చాలా ఫలితాలు ఇస్తాయి అన్నమాట. కాబట్టి మీరు అప్పుడు ఆ టైంలో కానీ చేస్తే మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి. మీరు లేచి ఇల్లు శుభ్రం చేసుకొని పూజా గది కూడా నీట్గా శుభ్రంగా రోజు పూలు పెడతాం కదా, ఆ పూలు తీస్తూ మళ్ళీ కొత్త పూలు పెడుతూ ఇట్లా మీరు స్వామివారికి ఓం గం గణపతియే నమః అని 108 సార్లు ఈ నామాన్ని పలకండి. విఘ్నేశ్వరుని మీరు ఎంత ప్రార్థిస్తే మీకు విఘ్న దోషాలన్నీ తొలగిపోయి మీకు ఎలాంటి ఇబ్బందులు కలగనేరు. అన్ని గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. గ్రహ దోషాలు తొలగిపోయినాయి అంటే మన పూర్వజన్మ కర్మ తగ్గుతుందన్నమాట. పూర్తిగా అయితే పోదు, మీరు ఎన్ని చేసినా పోదు. కాకపోతే మనం ఆ దేవుని ఆశ్రయిస్తున్నాం కాబట్టి మనకి ఇబ్బందులు ఎక్కువగా రానివ్వకుండా మన కర్మ మనకు అనుభవించలేము అనే విధంగా మన జీవితం అనేది సాగిపోతుంది. ఇలాంటి ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఇట్లా ఎన్ని రోజులు చేయాలని మీకు డౌట్ రావచ్చు.
ఇట్లా 21 రోజు చేస్తూ ఉండండి. 21 రోజు చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. మీకు ఈ 21 రోజుల్లోనే మీకు కొంచెము ప్రశాంతత కావడం, ఇలా చేస్తే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా మనం రోజు డైలీ చేసుకుంటా పోతే మనం కూడా చాలా ఇబ్బందుల నుంచి, మన ఇంటి పరిస్థితుల నుంచి కూడా మనము బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఇలా అంటే ఉదయమే లేచి పూజ చేయండి. నేను ఇంకా ఈ ప్రసాదాలు నైవేద్యాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. మీరు కేవలము విఘ్నేశ్వర స్వామి పాదాలు పట్టుకొని, స్వామి నాకు పలానా కష్టాలు వస్తున్నాయి, పలానా ఇబ్బందులు వస్తున్నాయి, నువ్వే శరణు వేయాలి, నువ్వే నన్ను కరుణించాలి అని స్వామివారి పాదాలను పట్టుకొని కళ్ళకు అద్దుకొని మీరు ఓం గం గణపతియే నమః అని 108 సార్లు రోజు ఇట్లా జపం చేస్తూ రండి. మీకు ఎలాంటి ఇబ్బందులు కాదు, ఈ కష్టాలు కూడా మీకు తొలగిపోతాయి అన్నమాట. అయితే ఇంకొక కామెంట్స్ ఏంటిదంటే, ఇది అమ్మవార్లకు సంబంధించింది. మాకు అమ్మవారు వస్తుంది కానీ మాకు అన్నీ గుర్తుంటున్నాయి అని అంటున్నారు కదా. అయితే ఇలాంటి కొన్ని విషయాలు మాత్రం నేను చాలా విషయాలు అన్ని మీరు అనుకోవచ్చు అన్నీ చెప్తున్నారు, కానీ ఏ విషయాలు నేను కొన్ని విషయాలు అంటే కొన్ని యంత్రాల గురించి కొన్నిటి గురించి నేను బహిర్గతం చేయకూడదు. అవి చేయకూడదు కూడా, అది మంచిది కాదనమాట. ఎవరన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరైనా సరే శివశక్తుల దగ్గరికి, గురువుల దగ్గరికి పోయినప్పుడు అవి వాళ్ళకు సీక్రెట్గా చెప్తారు, కానీ ఇట్లా బహిర్గతంగా చెప్పారనమాట. అయితే ఇవి బహిర్గతంగా చెప్పినవి చేస్తే కూడా మనకు చెప్పని వాటి ఫలితాలు కూడా వస్తాయి. అది మన భక్తితోటి, మన మంచితనంతో, మనం నీతి నిజాయితీలతో ఉంటే అవి కూడా ఫలితాలు అనేటివి ఇస్తాయి. కాబట్టి అయితే మాకు గుర్తుంటున్నవి అని అంటున్నారు కదా. అయితే ఇది నేను సరే, చాలామంది ఈ డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి మొత్తం క్లియర్గా చెప్పకుండా మీకు కొద్దిపాటి మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇలాంటివి కొన్ని విషయాలు బహిర్గతం అనేటివి చేయకూడదు. చేస్తే అవి మాకు మంచిది కాదు, మీకు మంచిది కాదు. కాబట్టి అయితే ఏ టైంలో మనకు గుర్తుంటావి అనే, ఇప్పుడు కొలుపులు చెప్తారు తెలుసా, కొలుపులు అన్నీ వదిలేసి వాళ్ళు ఒక అమ్మవారి గుడి, ఒక దేవుడి గుడి కట్టుకొని వాళ్ళు అక్కడే అదే గుడిలో జీవిస్తూ ఉంటారు. వాళ్ళు కొలుపులు చెప్తుంటారు తెలుసా. వాళ్ళకు మాత్రము కనీసము 10 నిమిషాలు దేవుడు అంటే మీద ఉంటాడు. ఆ 10 నిమిషాలు వాళ్ళకు ఎలాంటిది గుర్తుండదు. 10 నిమిషాలు దాటింది అంటే 10 నిమిషాలు అని కరెక్ట్ 10 నిమిషాలు కాదు, నేను అలా చెప్తున్నా. అంటే దేవుడికి కొన్ని గడియలు అనేది ఉంటుంది. అంటే కొన్ని సెకండ్స్, కొన్ని నిమిషాలు ఉంటుంది కదా. అట్లా నేను 10 నిమిషాలు అని చెప్తాను. మళ్ళీ మీరు 10 నిమిషాలే అని మార్కు పెట్టుకోకండి. అట్లా మీకు అంటే వాళ్ళకి ఇంత టైం అని ఉంటుంది అనమాట కొలుపులు. ఎందుకంటే దేవుడి మీదనే వాళ్ళు ఆధారపడ్డారు, దేవుడి మీదనే వాళ్ళు మంచి మాటలు చెప్పడానికి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఎక్కువసేపు దేవుడు శరీరంపై అంటే దేవుడి యొక్క ఆరాశక్తుల వాళ్ళపై ఎక్కువ ఉండి వాళ్ళు కొలుపులు ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉంది. వాళ్ళకు కొన్ని గడియల వరకు వాళ్ళకు గుర్తు ఉండదు, తర్వాత ఆటోమేటిక్ వాళ్ళకి అన్నీ గుర్తుకుంటుంది. అయితే మనము కొలుపులు చెప్తలేము, మనకు దేవుడు వస్తున్నాడు అన్నప్పుడు మాత్రము మనకు కేవలము 2-3 సెకండ్లు మాత్రమే. మీరు బాగా చూడండి, దేవుడు వచ్చినప్పుడు సడన్గా కొంతమంది ఎగురుతారు, అంటే పాదాలు నేల ఆనవు, అప్పుడు ఎక్కువ ఎగురుతుంటారు కదా. అలాంటి అంటే ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకు 2-3 సెకండ్లు మాత్రమే దేవుడు పై మీద ఉంటారు. వాళ్ళు ఒకవేళ దేవుని పలుకులు పట్టాలంటే వాళ్ళ తల్లి పేరు, తండ్రి పేరు చెప్పంత వరకే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకు యథావిధిగా దేవుడు అనేది వెళ్ళిపోతాడు. మళ్ళీ వాళ్ళకి చెప్పేటి ఉంటే చెప్తుంటారు. కాకపోతే మళ్ళీ ఎలా చెప్తారు అని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు కొన్ని మాటలు చెప్తారు కదా, మనం అడిగిన వాటికి వాళ్ళు అంటే వాళ్ళ లోపట అంటే ఆరాశక్తిను అంటే దేవుడి యొక్క ఆరాశక్తిలో మీరు అడుగుతారు కదా, దాన్ని బట్టి వాళ్ళు సమాధానం అనేది చెప్తుంటారు, వాళ్ళకు గుర్తుకుంటుంది. అయితే వాళ్ళు పూర్తిగా మేలుకుంటారు కదా, మీకు పలానా చెప్పిన అనే విషయం వాళ్ళకి తెలుసు, కానీ దేనికి చెప్పిన అనేది మాత్రము వాళ్ళకు ఐడియా అనేది ఉండదు. అంటే వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటారనమాట. అంటే మనకు గుర్తుకుంటుంది, మనకు ఏం చెప్పినాము అనేది గుర్తు, కానీ ఏ క్వశ్చన్కి ఏం చెప్పినాము అనేది కూడా మనకు, ఎందుకంటే మన మనసు అప్పుడు కొంచెము కన్ఫ్యూజన్లో ఉంటాయి. ఒక షాక్ తింటే ఎట్లయితే మనము ఏదన్నా మనం సడన్లీ ఎవరైనా ఒక విషయం చెప్పింది అనుకోండి, మనం షాక్ అయిపోతాం కదా. ఆ టైంలో మనకు ఎదుటి వాళ్ళు ఏమనేది కూడా అంటే ఒక క్షణం ఏమన్నారు మీరు అని మళ్ళీ అడుగుతాం వాళ్ళను.
ఆ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. ఇంకా దీని గురించి నేను ఎక్కువగా చెప్పలేను కాబట్టి కొన్ని విషయాలు దేవుడు ఆరాశక్తులు దిగిపోయేటప్పుడు మనకు గుర్తు అనేది ఉంటుంది. అయితే ఇంకొక కామెంట్స్ ఏంటిదంటే, మాకు దేవుడు వచ్చేటప్పుడు ఏడుస్తున్నాడు, అరుపులు వస్తున్నవి, ఇది కూడా అమావాస్యకు పుణ్యానికి అవుతుంది. అయితే మీరు అమావాస్యకు పుణ్యానికి మాకు ఏడుపుతోటి వస్తుందంటే అది దేవుడు అనేది కాదు. దేవుడు ఎప్పుడు ఏడుపుతో మీకు కట్లల్లో ఉన్నా కానీ మీకు అంత ఏడుపుతోటి రాడు. ఇది అంటే మీకు ఆ దేవుడి యొక్క ఆరాశక్తులు మీలోనికి ప్రవేశించకపోతేనే మీకు ఏడుపు అనేది వస్తుంది. అంటే మీరు నీతిగా నిజాయితీలు తప్పుతున్నారు, కొన్ని నియమాలు పాటించడం లేదు. ఒకవేళ కట్లుంటే కింద పడి పొర్లుతారు. నేను ఈ కట్ల గురించి చాలా వీడియోలు చెప్పిన కాబట్టి మీరు చూడండి. కానీ మనకు అయితే మనకు దేవుడు కాకపోతే, అంటే దేవుడు వచ్చే శక్తులు మనకు ఉన్నాయి, కాకపోతే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది, మనకు దైవశక్తి బదులు ఈ నెగిటివ్ ఎనర్జీ మన శరీరంలో ఎక్కువగా ఉంటుంది. అంటే మనము తినని పదార్థాలు ఏమైనా తినడం, కొంతమందికి నాన్ వెజ్ పడదు, వాళ్ళు ఊకే నాన్ వెజ్ తింటుంటారు. కొంతమంది ఈ ఫంక్షన్లకు చెప్పిన కదా నేను, ఈ చావుల కాడ తద్దినాల కాడ వీటికి పోతుంటారు కదా, అట్లాంటి వాడకాడ తినాలి. లేకపోతే కొంతమందికి ఎట్లుంటుంది, ఇప్పుడు సిటీలో ఎట్లుంటుంది అంటే ఇండ్లు అన్నీ ఆనుకొని ఉంటాయి, అంటే పక్కలే ఉంటాయి, మూతలు ఎదురుగా ఉంటాయి కదా. ఇంకా వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా వాళ్ళ ఇంట్లోకి వీళ్ళ ఇంట్లోకి ఇట్లా ఇల్లు తిరుగుతూ ఉంటారు కదా. అట్లా నేను అందుకే చెప్పిన ఫస్ట్ నేను స్టార్టింగ్లోనే, శివశక్తులు ఎవరి ఇండ్లు అంటే వాళ్ళ ఇండ్లు అంటే గడప అంటారు కదా, గడపలు దాటకూడదు. ఎందుకంటే ఎవరింట్లో ఏ శక్తులు ఉన్నాయో, ఎవరింట్లో ఏముందో మనకు తెలియదు కాబట్టి దాటకూడదు. అందుకే మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం ఒక నిమ్మకాయ ఎంబడి పెట్టుకొని పోతే, ఇంటికి వచ్చిన ఎంబడి ఆ నిమ్మకాయ దిష్టి తీసి బయట పడేసి ఇంట్లో కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి పోతే ఎలాంటి దుష్ట శక్తులు మనల్ని ఆవహించవు, ఎలాంటి చెడు దోషాలు మనకు దొక్కినా వెళ్ళిపోతాయి అన్నమాట. నేను చాలా వీడియోలో చెప్పిన, నేను శివశక్తులు ఎప్పుడే కానీ ఊకే ఎవరి ఇండ్లు అంటే వాళ్ళ ఇండ్లు తిరగకూడదు. ఇలాంటి పనులు చేస్తేనే వాళ్ళకు ఎక్కువగా ఏడుపు అనేది వస్తుంది. అయితే ఇది అమావాస్యకు పుణ్యానికి ఎందుకు వస్తుందంటే, మీకు ఒక శక్తి ఏదైనా సరే నెగిటివ్ శక్తి మన శరీరంలోకి వచ్చినప్పుడు ఈ అమావాస్యకు ప్రతి మనిషి వీక్నెస్, అందుకే అమావాస్యకు నాన్ వెజ్ తినొద్దు, జంతువులను చంపకూడదు అంటారు. ఎందుకంటే మీరు ఎవరైనా ఎంత బలవంతుడైనా సరే అమావాస్య వచ్చింది అంటే వాళ్ళకు కొంచెం నీరసం అనిపిస్తుంది. మిగతా రోజులు చాలా యాక్టివ్గా ఫ్రీగా ఉంటాడు. అమావాస్య గడియలు వచ్చినాయి అంటే ప్రతి జీవి కూడా క్షీణిస్తాడు, అంటే చాలా వీక్నెస్గా ఉంటాడు. వాళ్ళకి ఏదో తలనొప్పి లేవడము, ఒళ్ళు బద్ధకంగా ఉండడం, ఇది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. మీరు బాగా పాటిస్తే అమావాస్య గడియలు వస్తున్నాయి, అమావాస్య ముందు మీరు ఎట్లున్నారు, అమావాస్య గడియల్లో మనం ఎట్లున్నది అనేది మనంతకు మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే మనకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది అనమాట. అందుకే అమావాస్యకు ఎవరు నాన్ వెజ్ తినకూడదు, జంతువులను చంపకూడదు అంటారు. అంటే అవి చాలా వీక్గా ఉంటాయి, అప్పుడు చంపితే చాలా పాపం అన్నమాట. అంటే అందుకే అంటే ఏ బలవంతులు బలహీనపరులను ఎక్కువగా వాళ్ళని హింసిస్తుంటారు కదా, అలాంటి దోషం కూడా మనకు కూడా ఇక్కడ వస్తుందన్నమాట. కాబట్టి మీకు బాగా ఏడుపుతోటి ఈ టైంలో ఏడుపుతోటి వస్తుందంటే మళ్ళీ పుణ్యానికి ఎందుకని మీకు డౌట్ రావచ్చు. పుణ్యానికి కూడా అమావాస్య పుణ్యానికి కొన్ని దైవ ఆరాశక్తులు అనేది ఎక్కువగా పని చేస్తుంటాయి అన్నమాట. ఆ టైంలో అంటే దేవుడి యొక్క మనం పుణ్యానికి వ్రతాలు చేస్తుంటాము, ఎక్కువ పూజలు చేస్తుంటాము, ఇంట్లో అమ్మవారిని పూజించుకుంటాము. ఎందుకంటే పుణ్యం చాలా మంచిది కాబట్టి మనము ఇంట్లో ఉన్న అమ్మవారిని కూడా మనము బాగా అలంకరణ చేసుకుంటాము. ఆ రోజు నైవేద్యాలు పెడుతుంటారు కదా, అలాంటి శక్తులు ఉంటాయి. కాబట్టి మీ లోపల ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా మీకు చాలా ఏడుపుతోటి ఇబ్బందులు పెడుతున్నాయి. అన్నిటికీ కట్లు అనుకోకూడదు. కట్లున్న వాళ్ళు కింద పడి పొర్లుతుంటారు, పిచ్చి పిచ్చి చేస్తుంటారు, అది తర్వాత విషయము. ఇది అంటే ఈ ఇంకొక కామెంట్స్ అంటే ఈ విషయం మీకు అర్థమైనట్టు, అంటే ఎందుకు ఏడుపుతోటి వస్తుందంటే మీరు చాలా నియమాలు పాటించాలి. కొన్ని ఇండ్లు తిరగకుండా అక్కడిక్కడ ఆహార నియమాలు కూడా పాటించుకుంటే మీకు ఇలాంటి ఏడుపులు అనేటివి తగ్గిపోతాయి. మీరు అంత కావలసే మీకు అమావాస్య పుణ్య గడియల్లో మీరు ఎక్కడైనా సరే మీకు ఏ అమ్మవారు ఉందో అమ్మవారి గుళ్ళోకి పోయి నిద్ర చేయండి. అంటే అమావాస్య గడియలు స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడే మీరు
ముందు రోజే ఏదో ఆ గుడిలోనే అంటే మీకు ఎల్లమ్మ వస్తే ఎల్లమ్మ గుడిలోకి పోయి అక్కడ ఉండడము, ఆ రోజు నైట్ అమావాస్య గడియల్లో అక్కడ పోవడము, మీకు శివాలయం దగ్గర ఉంటే శివాలయంకి పోవడము, నరసింహస్వామి దగ్గర ఉంటే నరసింహస్వామి గుడికి వెళ్ళడము, ఇట్లా పోతుంటే కూడా మీకు ఆ దేవుడు అనేది రాకుండా ఉంటాడు, మీకు ఈ ఏడుపులు అనేది ఉండదు, మీకు ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పనిచేయదు మీ పైన. కాబట్టి ఇట్లా కూడా మీరు గుళ్ళోకి వెళ్ళి మీరు వీటి నుంచి బయటపడవచ్చు అన్నమాట. అయితే ఇంకొక కామెంట్స్ ఏంటిదంటే, మాకు వాకులు అనేది ఫలించడం లేదు, మాకు ఫస్ట్ మంచి వాకులు మేము ఏం చెప్పినా మంచిగా జరిగేది, ఇప్పుడు మేము ఏమన్నా చెప్పినామనుకోండి అంటే చెప్తే అవి మాకు రివర్స్ అవుతున్నవి, వాళ్ళకి ఏం మంచి జరుగుతలేదు అనుకుంటారు కదా. ఈ వాకుల విషయం వచ్చే వరకు కూడా సేమ్, ఎప్పుడైతే మన వాకులు ఫలించడం లేదు, మన వాకులు అబద్ధాలు అవుతున్నాయి అన్నప్పుడే మనము అంటే మన యొక్క శక్తి అనేది, మన యొక్క దైవశక్తి అనేది తగ్గుతుంది. మళ్ళీ దానికి పరిష్కారం ఏంటిదంటే, మీరు 21 రోజన్నా లేదు 11 రోజులన్నా మీరు ఇది ఎక్కువగా ఈ కొలుపులు చెప్పే వాళ్ళే ఉంటారు కాబట్టి సరే, మామూలు వాళ్ళైనా చెప్పొచ్చు, ఇప్పుడు నాలాకు ఉన్న వాళ్ళైనా చెప్పొచ్చు, వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళకు ఎవరో ఒకరు వస్తుంటారు చెప్తుంటారు కాబట్టి. అయితే ఎక్కువగా ఈ కొలుపులు చెప్పే వాళ్ళు ఉంటారు కాబట్టి మాకు వాకులు తగ్గుతున్నాయి సరే, మనమైనా సరే మామూలు వాళ్ళమైనా సరే మాకు ఎవరికైనా మంచి చెప్తాం కదా, చెప్పినప్పుడు కొన్ని రోజులు మంచిగా అవుతాయి, తర్వాత తగ్గుతున్నాయి అంటే మనకు అంటే దైవ నీడలు తగ్గుతున్నవి, దైవ నీడలు తగ్గుతున్నప్పుడు మన వాకులు అనేది ఫలించవు. అయితే మనం ఏం చేయాలి అంటే 11 రోజులు లేదు 21 రోజులు మీరు పూర్తిగా ఏదైనా దేవాలయంకు వెళ్ళాలి. మీకు దగ్గరలో ఎక్కడన్నా అన్నదానాలు పెట్టే గుడులు ఉంటాయి కదా, అక్కడికి పోవాలి. పోయి 11 రోజులు అక్కడే మీరు జపంతో ఉండాలి. అంటే అక్కడికి మీరు అంటే 11 రోజులు అక్కడే అవి ఉంటాయి కదా గుండాలు, అంటే గుండాలు స్నానం చేయాలి, అక్కడే దేవుణ్ణి దర్శించుకోవాలి, అక్కడే 3 పూటలు మనము జపం చేస్తూ ఉండాలి, ఎవరితోటి మాట్లాడకూడదు. మళ్ళీ అక్కడికి పోయినాక కూడా ఎవరో ఒకరు వచ్చినారనుకో వాళ్ళతోటి ముచ్చట్లాడతామంటే కుదరదు. వాళ్ళు ఈ 11 రోజులు మౌనరథంతో చాలా నియమ నిష్టలతోటి ఉండి దేవుడి జపమే దేవుడి నామంతో పఠిస్తూ అక్కడనే గుండంలో స్నానం చేయడము, దైవ దర్శనం చేసుకోవడము, జపం చేసుకోవడము. కానీ అక్కడికి పోయినాక కూడా మనము ఉదయం 4కి లేవాలి, 4కి లేచి అక్కడ ఉన్న నీళ్ళల్లోనే స్నానం చేసి దైవ దర్శనం చేసుకొని జపం చేసుకు ఉండాలి. మీరు ఏ గుడికి అయితే వెళ్తుండ్రో లేదు మీరు ఏ అమ్మవారు అయితే వస్తుందో అమ్మవారు అయితే ఓం శ్రీమాత్రే నమః, లేదు శివయ్య మల్లన్న తండ్రి అయితే ఓం నమ శివాయ, ఇట్లా అమ్మవార్లు అయితే ఓం శ్రీమాత్రే నమః, అయ్యవార్లు అయితే ఓం నమ శివాయ, నరసింహస్వామి అయితే ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. ఇట్లా మీకు ఇట్లా జపం చేస్తూ ఉండాలి, ఆ గుడులకు పోవాలి, జపం చేస్తూ ఉండాలి. ఎంత మీరు నిష్టగా ఈ జపం అయితే చేస్తారో మీ వాకు శుద్ధి కూడా పెరుగుతుంది. 11, 21 రోజులు ఖచ్చితంగా మీరు ఎంత మౌనమే అసలు అక్కడ కూడా ఎవరితోటి మాట్లాడకూడదు, అదే నామంతో ఉండాలి. అక్కడ అన్నదానంలో ఏది పెడితే అది కూడా 3 పూటలు పెడితే 3 పూటలు తిననేకూడదు. మీరు ఉదయము లేదా మధ్యాహ్నము లేదా నైట్ ఈ 3 పూటలు ఏదో ఒక పూట మాత్రమే మీరు తినేటట్లు చూసుకొని మీ వాక్ శుద్ధి అనేది పెరుగుతుంది. అంటే మీకు మళ్ళీ పోయిన వాకు ఏ విధంగా పోయిందో మళ్ళీ మీరు వాక్శుద్ధి అనేది పెంచుకుంటారనమాట. మళ్ళీ కొన్ని కామెంట్స్లతో మళ్ళీ ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంటుంది కాబట్టి మళ్ళీ చూసే కొద్దికి మీకు కూడా బోర్ వస్తుంటుంది కాబట్టి మళ్ళీ కొన్ని కామెంట్స్లతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.